లింగం యాదవ్ గారి పాయింట్స్ విని అందరు కలిపి మీరు జవాబు చెప్పొచ్చు. లింగం యాదవ్ గారు. అండి అంటే బీజేపీ నాయకుడు ఎంత అనాలోచితంగా మాట్లాడతాడు. ఇక్కడ ఇవాళ దేశవ్యాప్తంగా ఇదే హోటల్ మేనేజ్మెంట్స్ ఇవాళ హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై ఎక్కడ పడినా వాళ్ళందరూ ఓపెన్ గా బయటకు వచ్చి చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇవాళ మాకు గ్యాస్ కొరత ఉంది అని. కానీ మరి బీజేపీ నాయకుడు మాత్రం అదేది కనబడదు. ఎందుకంటే నరేంద్ర మోడీ చేసిన తప్పులు ఇవాళ మనం ఏం మాట్లాడండి. ఇవాళ దేశ ప్రధాని హోదా నుండి ఆయన చేయవలసినటువంటి విధానం ఏందండి? మరి ఎందుకు ఓపెన్ గా వచ్చి దీని మీద స్టేట్మెంట్ ఇవ్వలేదు? ఎక్కడ కొరత లేదు, మీరు టూ మంత్స్ వరకు అది 45 days వరకు కొరత లేదు అని నరేంద్ర మోడీ తోటి స్టేట్మెంట్ ఇప్పివ్వండి, ప్రజలకు భరోసా ఇప్పివ్వండి. నరేంద్ర మోడీ తోటి ఎక్కడ కూడా హోటల్స్ ఎక్కడైతే బంద్ అవుతుందో ఇవాళ హైదరాబాద్ అండి, పీజీలో నేను ఇక్కడే ఉంటా, నా పక్కనే ఉన్నాయి పీజీ హోటల్స్ లో వాళ్ళకు రూమ్స్ లలో వాళ్ళకు నాన్ వెజ్ పెట్టడానికి, ఫ్రై చేయడానికి పెట్టమని చెప్తున్నారు, బోర్డులు పెడుతున్నారు. ఇది చాలా స్పష్టంగా మరి కళ్ళుండి చూడలేని బీజేపీ నాయకులు మేము ఏం చేస్తామండి? రమ్మనండి, ప్రజలు పడుతున్నటువంటి బాధలు చూడమనండి. అరే దాని గురించి మేము చెప్తే ఇష్టం ఉన్నట్టు ఎవడు భయపడతాండి? నీ యొక్క నరేంద్ర మోడీకే భయపడలే, నీలాంటి వ్యక్తికి ఎవడు భయపడతాడు? ఇవాళ దేశ ప్రధాని నుండి ఏం చేయాలి? ఇవాళ ఒక మిత్ర దేశం అండి, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఒక మిత్ర దేశం ఇరాను మన దేశానికి వచ్చి నేవీ డ్రిల్ లో పాల్గొని పోతుంటే ఇండియన్ ఓషన్ లో, అది మన పక్కనే అండి ఇండియన్ ఓషన్ మన కంట్రోల్ ఉంటది, దాని మీద దాడి జరిగితే ఇప్పటి వరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎక్కడైనా ఉంటదా అండి? మిత్రుని నమ్ముకొని వస్తే దాడి జరిగితే నువ్వు స్టేట్మెంట్ ఇవ్వవా? ఇది నీ యొక్క అసమర్థత. ఇవాళ అమెరికా డిసైడ్ చేస్తుంది నువ్వు 30 days వరకు రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు చేయదు. మరి ఇన్ని రోజుల దాకా బంద్ పెట్టింది ఎందుకు? రష్యా దగ్గర కొనొద్దంటేనేమో కొనడు, కొనాలన్నప్పుడు కొంటాడు. అంటే ఏందండి? ఎవరు ఆడిస్తుర్రు, ఎవరు నడిపిస్తుర్రు ఈ దేశాన్ని? దేశ సావర్నిటీ ఎవరి చేతిలో ఉంది? దాని గురించి మాట్లాడు. నీకు దాని గురించి మాట్లాడడానికి చేత కాదు, డైవర్ట్ చేస్తావు ఇష్యూని, ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు. మీ పాయింట్ లింగం యాదవ్ గారు, ఇట్లాంటి టైంలో అసలు కేంద్రంకి ఒకవేళ కాంగ్రెస్ సూచనలు ఇవ్వాలి అని అనుకుంటే మీరేం సూచనలు ఇస్తారు? ఈ టైంలో ఎట్లా మనం వ్యవహరిస్తే మంచిదని అనుకుంటున్నారు? డెఫినెట్ గా ప్రధానమంత్రి పిలిచి ఆల్ పార్టీ మీటింగ్స్ లో మాట్లాడమండి, చర్చించమండి. ఏం చేద్దాం? ఇవాళ మన అందరి బాధ్యత దేశ ప్రజల్ని ఆదుకుందాం, దాని గురించి మన దేశ సావర్నిటీ కాపాడుకుందాం. మరి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమనండి, ప్రధానమంత్రిని కాల్ చేయమనండి. దేశంలో కాంగ్రెస్ తో పాటు మిగతా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, అందరి నుంచి ఒక డిసిషన్ తీసుకుందాం. ఇవాళ మనం అందరం మాట్లాడవలసిన విషయం అండి. మనం ఒక మామూలుగా కాదు, ఒక సావర్నిటీకి సంబంధించిన విషయం ఇది. దేశ సార్వభౌమత్వాన్ని అమెరికా దగ్గర తాకట్టు పెట్టిరు. ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడతారు. ఇవాళ రష్యా ఇజ్రాయెల్ పోయింది ఎప్పుడండి? 26 కు ఇజ్రాయెల్ కు దేశ ప్రధాని పోతారు, 28 కు వార్ స్టార్ట్ అవుతుంది. మరి దేశ ప్రధానికి తెలియదా వార్ అవుతుందని? ఎప్పటి నుంచి ఇవాళ అమెరికా ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేయబోతుందని దేశ ప్రజలందరికీ తెలుసు. మరి ఈ దేశ ప్రధానికి తెలియపోతే ఎట్లా? బీజేపీ నాయకు తెలియపోతే ఇంకొకటి సునీత గారు, ఒక ఆయిల్ గురించే మనం మాట్లాడుతున్నాము. రైతులకు చాలా ఎఫెక్ట్ జరగబోతుంది. 85% గా మనం ఎరువులని ఆర్మోజ్ స్టేట్ నుంచి దిగుమతి చేసుకుంటాం. ఇవి అది కనుక రైతులకు ఎఫెక్ట్ జరిగితే చాలా ఇబ్బందులు పడబోతున్నారు. అందుకే నరేంద్ర మోడీ మేల్కొనంటున్నా, చర్యలు తీసుకుంటున్నా. వెంకటరెడ్డి గారు, సో ఓవరాల్ గా ఈ సిచ్యువేషన్స్ లో ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే కూడా ఇందాక కోటేశ్వరరావు గారు అన్నారు, ఇలాంటి సమయంలో మనం మాట్లాడొచ్చు కదా, ప్రధాని మాట్లాడేది వేరు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్ని చెప్పినా కూడా ప్రధాని ఒక మాట చెప్తే చాలా ధైర్యం ఉంటది. ఎందుకంటే కూడా ఆల్రెడీ బ్లాక్ మార్కెట్ స్టార్ట్ అయిపోయింది. ఇన్ కేస్ ఒకవేళ ఆయన అన్నట్లు కనుక ప్రధాని కనుక వచ్చి మాట్లాడితే ఈ బ్లాక్ మార్కెట్ లో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంత కొరత ఉండదు, ఎల్పిజికి సంబంధించి గ్యాస్లకు సంబంధించి ఇది స్టార్ట్ కూడా అయ్యేది కాదు. సో ఫస్ట్ రియాక్ట్ అవ్వచ్చు కదా, ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదని ఈ పాయింట్ మీ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు సునీత గారు, ఇప్పుడు వాటి మీదనే సమీక్ష జరుపుతా ఉన్నారు. నేను సమీక్ష జరిపింది దానికోసమే. ఆయిల్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎంత అవసరం ఉంటది ఏంటనేది నిన్న పెట్రోలియం శాఖ మంత్రి మిగతా ఆఫీసర్స్ మాట్లాడారు. 1-2 రోజుల్లో వాటి మీద కూడా క్లారిటీ వస్తుంది. ఎందుకు అంత తొందర, ఎందుకు ఇప్పుడు 2 రోజులు అయింది కదా ఇదంతా కూడా జరుగుతా ఉంది. అందుకనే వీళ్ళ మీద కంటిన్యూస్ గా మానిటర్ చేస్తా ఉన్నారు. ఆ మానిటరింగ్ మొత్తం రేపొద్దున ఎప్పుడైనా కూడా అది ఆ ప్రకటన వచ్చే అవకాశాలు ఉంటాయి. దాడి జరిగినప్పుడు ఎందుకు స్పందించట్లేదండి? ఇంకొకటి 28 ఆల్మోస్ట్ 10-11 రోజులు అయిపోవచ్చు. కాంగ్రెస్ నాయకులకి ప్రధాని
కాంగ్రెస్ నాయకులకు అర్థం కావట్లేదు, ఆయన ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు. ఎంతసేపు ఉన్నా కూడా దాని మీదనే మాట్లాడుతున్నాడు. మళ్ళీ అదే మాట్లాడతావు. ఆగు, నువ్వు నోరు మూసుకో. ఆగు, నువ్వు ఒక నిమిషం, సమయం తక్కువ ఉంది. సమయం తక్కువ ఉంది. ప్లీజ్ పాయింట్ ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఏం మాట్లాడతావు ఆయన? ఒక నిమిషం లింగం యాదవ్ గారు, ఒక నిమిషం. వెంకటరెడ్డి గారు సమయం తక్కువ ఉంది, మీ పాయింట్ కంప్లీట్ చేయండి. నువ్వు మాట్లాడేసేపు నేను కాము కూర్చో నువ్వు. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం. పర్సనల్ అటాకింగ్ ఫ్రెండ్ మీద దాడి ఒక నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు, మీరు అడిగిన పాయింట్ నేను అడిగాను, దానికి సంబంధించిన జవాబు చెప్తున్నారు. ఒకసారి విందాం. ఒక నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు, మీరు పాయింట్ కంక్లూడ్ చేయండి. మీరు పాయింట్ కంక్లూడ్ చేయండి. సమయం తక్కువ ఉంది, పాయింట్ మాట్లాడండి. వెంకటరెడ్డి గారు పాయింట్ మాట్లాడండి. ఒక నిమిషం పాయింట్ మాట్లాడుతుంటే మధ్యలో ఆయన ఇప్పుడు ఇంటర్ఫియర్ అవ్వరు. ఒకసారి మీరు పాయింట్ చెప్పేసేయండి. సునీత గారు, ఎందుకంటే రెండు నావల్ షిప్స్ మన దగ్గరకు వచ్చినాయి. 2 నావల్ షిప్స్ మన దగ్గరకు వచ్చినాయి. దీనా ఒకటి, లవన్ ఒకటి. దీనా కంప్లీట్ చేసుకొని పోతా ఉన్నారు. మన 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 వాటర్స్ దాటి శ్రీలంక వాటర్స్ కి వెళ్ళిన తర్వాత శ్రీలంక స్వాధీనంలో ఉన్న షిప్ మీద అమెరికా దాడి చేస్తే అది ఈయనకు తెలియకుండా ఈయన మాట్లాడుతా ఉన్నాడు. ఇది మన కంట్రోల్ ఉండదు, అదంతా కూడా శ్రీలంక కంట్రోల్ ఉండాలి. మళ్ళీ అదే మాట్లాడతావు. ఆగు. శ్రీలంక కంట్రోల్ ఉండాలి, శ్రీలంక చూసుకోవాలి. ఒకటి రెండవది లవన్ అనేది మన కొచ్చిలో ఉంది. మనం తీసుకున్నాము. వాళ్ళకి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వాళ్ళని రక్షిస్తా ఉన్నాం. ఇక్కడ కూడా మన దగ్గర ఉన్నారు. వీళ్ళకి తెలియకపోతే ఏం మాట్లాడతారు తెలియదు. వీళ్ళకి మాట్లాడతారు. సమయం తక్కువ ఉంది. లింగం యాదవ్ గారు, మీకు సమాధానం చెప్పాలి. కంక్లూడ్ యువర్ పాయింట్ అండి వెంకటరెడ్డి గారు. 30 సెకండ్స్ కంక్లూడ్ చేస్తున్నాండి. చెప్పండి. అదే చెప్తా ఉన్నాను కదా. ఒకటి రెండోది ఎంతసేపు కూడా ఇజ్రాయెల్ గురించి, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారని చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా ప్రీ ప్లాన్ ఉంటది. 1 మంత్ ముందు ఉంటది. ఈ రోజు మాట్లాడి రేపు అపాయింట్మెంట్ తీసుకొని రేపు ఇజ్రాయెల్ పోరు ఎవరు కూడా. ఎక్కడ కూడా 1-2 మంత్స్ ప్లాన్స్ ఉంటాయి. ఏ దేశానికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, దేనికోసం వెళ్తాం, మన భారతదేశానికి ఏం కావాలని చూసుకుంటాం. ఇష్టం వచ్చినట్టుగా ఏం చెప్తారు? ఈ సమస్యను ఎట్లా అధిగమించబోతున్నారు? ఎల్పిజి కొరత స్టార్ట్ అయిపోయింది, దానికి సొల్యూషన్ ఏ విధంగానైనా కూడా ఎల్పిజి గానీ, లేకపోతే సిఎన్జి గానీ, లేకపోతే ఆ గ్యాస్ గానీ, ఏదైతే చమురు గానీ, వాటికి అంతరాయం కలగకుండా డెఫినెట్ గా అన్ని దేశాలతో మాట్లాడుతా ఉన్నారు. నిన్న జయశంకర్ గారు కూడా మొన్న ఎంతసేపు మాట్లాడారు దీని గురించే. ఇరాన్ లో ఉన్న మన ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళ రక్షణ కూడా మేము చూసుకుంటామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో కన్సల్టేషన్ నడుస్తూనే ఉన్నాయి, ఈ కంటిన్యూస్ గా నడుస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఎవరికి కూడా అనుమానం లేదు. ఇదంతా కూడా బయట మాట్లాడుతూ ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా ఏ విధంగా ఫుల్ ప్లేట్స్ట్ వార్ వచ్చి ఏమైనా ఇష్యూ వస్తే వాళ్ళు ఏ విధంగా తీసుకురావాలో ఆలోచన కూడా అలాగే ప్లాన్స్ ఉన్నాయి. దీంట్లో కూడా ఎక్కడ కూడా, ఎందుకంటే 10% రిజల్ట్స్ 10% ప్రొడక్షన్ ఎందుకు పెంచారు మన దగ్గర? ఎందుకంటే ఒకవేళ ఏమైనా అంతరాయం ఉంటే ఒక రిజల్ట్స్ తగ్గకుండా దాన్ని కంటిన్యూగా వాడుకోవడానికి చేస్తున్న తప్పితే ఎక్కడ కూడా మనకి ఇంకా ఉన్నాయి. కాకపోతే బ్లాక్ బయట ఏదైతే స్టేట్మెంట్స్ వస్తా ఉన్నాయో వాటి మీదనే కొంత ఇట్లాంటి బ్లాక్ మార్కెట్ దందా ఏమైనా జరిగే అవకాశం ఉంటాయి. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి, కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళ మీద కూడా కోటేశ్వరరావు గారు, ఒక నిమిషం అండి, సమయం తక్కువ ఉంది. వాళ్ళు మాట్లాడినాక టైం ఉంటే నేను మీ దగ్గరకు వస్తాను. లింగం యాదవ్ గారు, కోటేశ్వరరావు గారు, మీ ఫైనల్ కంక్లూజన్. లేదు, వాళ్ళు కూడా ఉన్నారు కదా, వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళది ఒకసారి పాయింట్ విందాం. కోటేశ్వరరావు గారు, వెంకరెడ్డి గారు ఏమంటారు అంటే అది మన బార్డర్ దాటిపోయింది, 12 నాటికల్ తర్వాతనే. కానీ మిత్రుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ఇండియన్ ఓషన్ అనేది ఓవరాల్ గా మనమే ఇంటర్నేషనల్ ఒక నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు, లింగం యాదవ్ గారు, దయచేసి ఇంకా ఇద్దరు ఉన్నారు ప్యానెల్ లో, ఇంకా ఇద్దరు ఉన్నారు, మాట్లాడివ్వండి. ఒక నిమిషం. కోటేశ్వరరావు గారు, వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ప్లీజ్, వాళ్ళు సంయమనం పాటించారు, దయచేసి మీరు వెయిట్ చేయండి. లాస్ట్ మినిట్స్ లో మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం ఆగండి. కోటేశ్వరరావు గారు ప్లీజ్.